నీ ఎదుట ప్రభువా కన్నీరు కాచి ప్రభువా తండ్రి నా దేవా నీవు రావా నీవు రావా నీవు రావా అని మేము పిలుస్తున్నామయ్యా తండ్రి. ఇప్పుడే అడుగుతున్నాం యేసు తండ్రి నీవు రా ప్రభువా మా మధ్య సంచరించయ్యా తండ్రి మా మధ్య సంచరించు ప్రభువా తండ్రి నీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించయ్యా తండ్రి నీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించయ్యా తండ్రి నీకే మహిమార్థంగా జరుగుతున్నాం ప్రభువా నీకే ఇంకా ఎన్నో రోజులు అయిపోయిందేమో బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎన్నో దినములు అయిపోయిందేమో దేవుడితో మాట్లాడి ఎన్నో సమయం అయిపోయిందేమో ఇదే అనుకూలమైన సమయం దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు దేవుడితో నీవు మాట్లాడు మాట్లాడు మాట్లాడు. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నా కన్నీళ్ళు ఇంకా కారట్లేదంటే హృదయం అనే గుండు పగలలేదని అర్థం. రాతు గుండును పగిలి ఉంటే నీ కన్నీళ్ళు కిందకు వచ్చాను, నీ ఆరాధన పైకి వెళ్ళను, ఆశీర్వాదము నీ ముందుకు వచ్చాను బిడ్డ. ఎంతకాలము నామకర్తంగా నీకు అనుకూలంగా చేసుకోవడం కాదు, మనము దేవునికి అనుకూలంగా మారినప్పుడే నీ ఆరాధన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆరాధనకు యోగ్యుడైన ఆశ్చర్యకరుడైన నిత్యుడుకు తండ్రి అయిన సమాధానకర్త నిరంతరమున్న దేవునికి మనమందరము కూడా టప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా 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 హల్లెలూయా.